కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన యువత పోరు కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు భారీగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ యువతకు స్వర్ణయుగ పాలన అందించారని గుర్తు చేశారు. ఇటీవల శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ తెల్లముఖం వేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి పార్టీ అబద్ధాల పూరితమైన పార్టీలు అవి మూడును. ఈరోజు కూటమి పార్టీ యువతని బాగా అన్యాయం చేసింది. యువతకి ఏకంగా ఫీజు రియంబర్స్మెంట్ 2 బకాయిలు చెల్లించవలసింది. అంటే సుమారు 7,800 కోట్లు, అంటే 8,000 కోట్ల రూపాయలు ఈ పార్టీకి రిలీజ్ చేయవలసింది. 2 బడ్జెట్లు అయ్యాయి. మొదటి బడ్జెట్ లేదు, 0. రెండో బడ్జెట్లో 2,300 కోట్లు పెట్టింది.